కదులకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. కదలకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా వందనాలండి. గత ధ్యానాంశాల్లో దేవుని సంకల్పంలో నరుడు అనే అంశాన్ని ధ్యానం చేసాం. ఈ ఉదయకాల సమయంలో క్రైస్తవ కుటుంబము అనే అంశాన్ని మనం లేఖన భాగాల్లో నుండి ధ్యానం చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియుల గృహాల్లో చేరి నీ మాటలు మా ప్రభువా మేము ధ్యానం చేసుకోవటానికి మీరు మాకు ఇచ్చిన యొక్క కృపను బట్టి మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, క్షేమకరమైన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ దీవెనలో యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు నామములో అందరికీ వందనాలండి. క్రైస్తవ కుటుంబము అనే అంశాన్ని ధ్యానం చేసుకుందాం. క్రైస్తవులు అనగా ఎవరు, ఎవరిని క్రైస్తవులు అని బైబిల్ సెలవిచ్చింది అని మనం లేఖనాలను పరిశీలన చేసినట్లయితే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. అక్కడ వ్రాయబడిన సంగతి ఏంటంటే, అంత్యొక్కయలో ఉన్నటువంటి శిష్యులని మొట్టమొదట క్రైస్తవులు అన్నారు. యేసుక్రీస్తు యొక్క శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు. యేసుక్రీస్తు శిష్యులు అనగా ఎవరు అంటే, దేవుణ్ణి ఎరిగినటువంటి వారు. దేవుణ్ణి ఎరిగినటువంటి వారుని మనం ఎలా గుర్తించగలము అంటే, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ వ్రాయబడిన విషయం ఏంటంటే, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఎరుగుట అనగానే ముఖపరిచయం కాదు. ఆయన నాకు తెలుసు అంటే ఆయన గుణగణాలతో సహా మనకు తెలిస్తేనే అది తెలిసినట్టు. ఇప్పుడు చాలామంది కలెక్టరు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ తెలుస్తారు. ఎందుకంటే వీళ్ళు ప్రజాపాలకులు కాబట్టి. అంత మాత్రాన వాళ్ళ గుణగణాలు మనకు తెలుస్తాయా అంటే తెలియదు. ఆయన భార్యకు తెలిసినంత మనకు తెలియదు, వాళ్ళ కుటుంబానికి తెలిసినంత మనకు తెలియదు. ఎరుగుదుము అంటే ఎరుగుదుము, కానీ వాళ్ళకు తెలిసినంత మనకు తెలియదు. అలాగే యేసుక్రీస్తును ఎరుగుట అనగా అందరికీ తెలుసు ఆయన, కానీ ఆయన గుణాలు అందరికీ తెలియవు. ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి ఆయనకి. ఆ గుణగణాలను ఎరుగుట ఏ నిత్య జీవం అని బైబిల్ సాక్ష్యం ఇస్తూ ఉంది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి, కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. దేవుని గుణగణాలు మనం ఎరిగి ఉండాలి. ఆల్రెడీ మన గుణగణాలన్నీ ఆయన ఎరుగును. ఒకప్పుడు మనము దేవునిని ఎరుగని వారమై ఉన్నాము. దేవునికి దాసులు, దేవుడు కాని వారికి మనము దాసులుగా ఉన్నాము. ఇప్పుడు మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ వచనం మనకు తెలియచేస్తూ ఉంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం 4వ వచనాన్ని ధ్యానం చేద్దాం.
నాకివ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. 4వ వచనం అండి, లేఖనముల ప్రకారము 3వ దినమున ఆయన లేపబడెను. దేవుడిచ్చిన ఉపదేశం ఇది. ఆయనను ప్రకటించాలి, ఆయన జననాన్ని ప్రకటించాలి, ఆయన మరణాన్ని ప్రకటించాలి, ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించాలి. అందులోనే మానవులకి క్రైస్తవులుగా చేయబడేటువంటి అవకాశం ఉంది. క్రీస్తు అనుచరులుగా మార్చబడాలి అంటే ఆయన ఎందుకు జన్మించాడో, ఎందుకు మరణించాడో, ఆయన ఎందుకు పునరుద్ధానుడై తిరిగి లేచాడో, ఆయన గుణగణాలను మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఏమీ తెలియకుండా యేసు నాకు తెలుసు అనేటువంటి వారుగా చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఈ లేఖన భాగాలను విడిచిపెట్టి లేఖనాలలో లేని విషయాలను బోధించేటువంటి బోధలు కూడా మనం వింటూ ఉన్నాం. వాటి విషయమై మనం ఎంతో జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి, మెళుకు కలిగిన వారమై ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. మనము ఈ లేఖనాలను ధ్యానం చేస్తూ క్రైస్తవులుగా ఎలా మార్పు చెందాలి, క్రైస్తవ కుటుంబాలుగా ఎలా ఏర్పడాలి అనేటువంటి విషయంలో మనం లేఖనాలు మనకేం బోధిస్తూ ఉన్నాయంటే పాపముల విషయమై మనం మారు మనసు పొందాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని అక్కడ పేతురు ప్రసంగం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. పేతురు ప్రసంగము విని అనేక మంది హృదయాల్లో నొచ్చుకున్నారు. పేతురును కడమ అపోస్తులను అడిగారు, వాక్యం విన్నవారు మేమేం చేయాలని అడిగారు. క్రైస్తవులుగా మారాలి అంటే మేమేం చేయాలని వాళ్ళు అడిగారు. ఈ దినాల్లో చాలామంది అంటున్నారు క్రైస్తవులుగా మార్చేస్తున్నారు అంటున్నారు. ఎవరెవరిని మార్చరు. అసలు మేము క్రైస్తవులుగా మారాలంటే ఏం చేయాలని ప్రజలే అడుగుతున్నారు. కాబట్టి వారికి సమాధానం ఏం చెప్తుందంటే బైబిలు, ఆ బైబిల్లో ఉన్న సారాంశాన్ని పేతురు గారు వారితో మాట్లాడుతూ వచ్చాడు. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఆ పరిశుద్ధాత్మనే వరాన్ని మీరు ఎప్పుడైతే పొందుకుంటారో అప్పుడు మీరు క్రైస్తవులుగా అంతకుముందు ఉన్న వారితో మీరు చేర్చబడతారు. ఇది తప్ప మరొక బోధ ఉండకూడదు. లేఖనాలు ఇవే బోధిస్తూ ఉన్నాయి. మీ మనస్సు మారాలి. బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు కూడా బోధించారు, మారు మనసు పొందండి. ఇంకా గట్టిగా బోధించాడు ఆయన, సర్ప సంతానమా రాబో ఉగ్రత ఒకటి ఉంది, దాన్ని తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడనో లేడా? కాబట్టి మీ మనసులు మార్చుకోనండి, మీ హృదయాలు మీ క్రియలు మార్చుకోనండి అని చెప్పి బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు యేసు ప్రభు వారి కంటే ముందే వచ్చి అనేక జీవితాలను సరిచేయటానికి ఆయన ప్రకటింప మొదలుపెట్టినట్టుగా మనం లేఖనాలను చూస్తూ ఉన్నాం. మారు మనసు ప్రతి మనిషికి అవసరమండి. మారు మనసు లేని వ్యక్తి క్రైస్తవుడు కాదు. మారు మనసు పొందాలి. చాలామంది మేము ఎరుగుదుమండి క్రీస్తు ప్రభుని అంటారు. ఎలా నువ్వు క్రీస్తు ప్రభుని ధరించుకున్నావు? క్రీస్తు ప్రభులో నువ్వు ఎలా ఏకమయ్యావు అంటే బాప్తిసం లేకుండా నువ్వు ఏకం కాలేవు. బాప్తిసం లేకుండా నువ్వు క్రీస్తు ప్రభుని ధరించుకోలేవు. కాబట్టి ఈ విషయాలు లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. మన సొంత ఉద్దేశాలు కాదు, ఈ మన సొంత కట్టుబాట్లు కాదు, దేవుడే నియమించిన కట్టుబాట్లు అన్నమాట ఇవి. కాబట్టి ఒకప్పుడు అజ్ఞాన కాలంలో దేవుడు సూచించున్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలని మనుష్యులందరికీ ఆజ్ఞాపించుచున్నాడు. ఇది నా మాట కాదు, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో తెలియజేయబడిన సత్యం ఇది. అలాగా క్రైస్తవులుగా రూపుదిద్దుకోవలసినటువంటి వారై ఉండాలి. అలాగన
ఆ క్రమంలో వచ్చిన వారు మాత్రమే క్రైస్తవులని పిలువబడతారు కానండి అందరూ క్రైస్తవులు కాదు. తర్వాత యేసుక్రీస్తును తమ ప్రభువుగా అంగీకరించిన వారు కూడా ప్రత్యేకంగా కనిపిస్తారు. కొంతమంది ప్రభువుని అంగీకరించరు, మేము క్రైస్తవులమే, మా తాతల నుంచి క్రైస్తవులం అంటారు, మా పుట్టుక నుంచి క్రైస్తవులం అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు నిరక్షకుడను నువ్వు నోటితో ఒప్పుకోవాలని లేఖనాలు ఆజ్ఞాపించినాయి. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం 10వ వచనాన్ని మనం చదివినట్లయితే, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని. మళ్ళీ దేవుడు ఎవరు? ప్రశ్న మీకు. తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మృతులలో నుండి లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఇవాళ రక్షించబడాలి అంటే మనుషులు కల్పించిన పద్ధతులు చాలా ఆజ్ఞాపిస్తున్నారు మనుషులకి. అయ్యా మేము రక్షణ పొందాలని ఎవరినైనా ఇప్పుడు భూమి మీద ఉన్న ఈ భక్తుల్లో ఒక భక్తుడిని అడిగితే, ఒక అయ్యగారిని అడిగితే, ఆయన ఈ లేఖనాల కంటే ముందుగా ఆయన ఏం చెప్తాడంటే, అమ్మా నువ్వు ఒక తీర్మానం చేసుకో, ఒక 10 రోజులు ఉపవాసం ఉండు. నా చిన్నతనంలో అయితే 40 రోజులు ఉపవాసం ఉండేవాళ్ళం, అలా చెప్పేవాళ్ళం. అదే సత్యం అనుకుని నమ్మిన రోజులు ఎన్నో ఉండేవి. కానీ గ్రంథము పరిశీలించే క్రమంలో వస్తే మన ముందున్నటువంటి సౌలు గారు ఎలా రక్షణ పొందాడు, లూదియా గారు ఎలా రక్షణ పొందింది, జైలర్ ఎలా రక్షణ పొందాడు, కొర్నేలి గారు ఎలా రక్షణ పొందాడు, ఒక లిస్టే ఉంది. వీళ్ళందరినీ పక్కకు నెట్టేసి వీళ్ళు చెప్తారు 10 రోజులు ఉపవాసం ఉండు. నువ్వు బయటికి వెళ్ళబాక, చీకటి ఆవరిస్తుంది, నువ్వు ఇక్కడే ఉండు. దర్శనం వచ్చిందా ఏమన్నా? నీకోసం మేము ప్రార్థన చేస్తే రక్షణ వస్తుంది. ఎవరెవరి కోసం ప్రార్థన చేసినా రక్షణ రాదు. సువార్త వినాలి, మనసు మార్చుకోవాలి, బాప్తిసం పొందాలి. బాప్తిసం ద్వారా నువ్వు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నట్టుగా నువ్వు విశ్వసించాలి. నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి, అప్పుడు నువ్వు రక్షించబడతావని వాక్యం చెప్తుంది. ఇది నా మాట కాదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. అప్పుడు ఆ రక్షణలో ఉన్నటువంటి గొప్ప సత్యాలు నీకు అర్థమవుతాయి. ఇలా నువ్వు బోధించబడితే ఈ లింకులో, ఈ యొక్క క్రమములో, ఈ యొక్క విధానంలో నీకు లేఖనాలు బోధించబడాలి. ఏ మనుషుడికైనా సరే. ఇది లేకుండా నువ్వు 10 రోజులు కూర్చో, నీకు తెల్ల చీర కనపడిందా, పాత్ర కనపడిందా, దేవదూతలు కనపడ్డారా, నువ్వు పాపాలు ఒప్పుకున్నావా? ఇవాళ ఒప్పుకుంటావు, రేపు పొద్దున మళ్ళీ పాపం చేయవని ఏమన్నా గ్యారంటీలు ఉన్నాయా? ఆ చంచలమైన మానవ జీవితం, మనిషి యొక్క ఆలోచన విధానాలు అస్థిరం. ఇవాళ ఇలాగున్నామంటే ఇవాళే కాదు, ఒక గంట ఉన్న మనసు గంట ఉండదు. మళ్ళా ఎన్నో అవకతవకలు. అందుకని మారు మనసు విషయంలో చాలా జాగ్రత్తగా మన మనసును క్రమపరుచుకుంటూ, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ అనువరాన్ని పొందుకుంటావో అప్పుడు ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది తప్పో ఏది ఒప్పో నీ అంతరాత్మ నీతో మాట్లాడుతూ ఉంటుంది. అదే నీ మనస్సాక్షి. ఇది తప్పు కదా, ఇది అబద్ధం కదా అని ఘోషిస్తూ ఉంటుంది నీ మనస్సు. ఆ విశ్వాసాన్ని, ఆ యొక్క మనస్సాక్షిని ఎల్లప్పుడూ కాపాడుకోవటానికి బహు జాగ్రత్త కలిగి ఉండాలి. అనేక లోపాలు, అనేక అవధేయతలు మన చుట్టూ ఉంటాయి. సులువుగా చిక్కులు పెట్టు సాతానుడు మనలను అనేక రీతులుగా మరి శోధించటానికి చూస్తూ ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తు వారిలో ఉన్న శక్తిని అనుదినం మనం బలాన్ని పొందుకుంటూ ఉండాలి. ఎలాగంటే వాక్యపు వెలుగులో, అపోస్తుల యొక్క బోధలో,
సహవాసములో, ప్రార్థనలో, రొట్టె విరుచుటలో ఎల్లప్పుడూ కూడా మనము ఈ పనిలోనే మనము ఉండాలి. చాలామందికి సహవాసం ఉండదు, క్రైస్తవులం అంటారు. రొట్టె విరుచుట ఉండదు, క్రైస్తవులం అంటారు. అపొస్తలుల బోధ ఉండదు, ఇంకొక బోధ ఉంటుంది, క్రైస్తవులం అంటారు. అలాగున ఇంకా రకరకాలుగా ప్రార్థన అనుభవం ఉండదు, ప్రార్థన సహవాసం ఉండదు, క్రైస్తవులు అంటారు. వాళ్ళు అనుకోవచ్చు కానండి, అది దేవునికి సంబంధించిన క్రైస్తవ్యం కాదు, దేవుడు కోరుకున్న క్రైస్తవ్యం కాదు, దేవుడు ఏర్పాటు చేసిన క్రైస్తవ్యం కాదు. దేవుడు ఏర్పాటు చేసిన క్రైస్తవ్యం అయితే నేను ఇప్పుడు మాట్లాడుతూ వచ్చినటువంటి ఈ యొక్క విధానములో లేఖనాల ప్రకారంగా మనం పరిశీలన చేసుకుంటూ రావాలి. యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించిన కాలంలో ఆయన ఎవరో తెలియటానికి, ఆయన ఎందుకు వచ్చారో తెలియటానికి అనేకమైన దయ్యములను, రోగములను వెళ్ళగొట్టుతూ తన్ను తాను ప్రత్యక్ష పరుచుకున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఆయనలో ఉన్న శక్తి ఏంటో, మగవారు మాట్లాడుతూ ఉన్నప్పుడు బయటకు వచ్చింది ఆయన శక్తి ఏంటో, గుడ్డివారు చూపు పొందుతూ ఉన్నప్పుడు ఆయనలో ఉన్న ఆ మహత్తరమైన శక్తిని ప్రజలు గమనిస్తూ ఆయన వెంబడించారు. పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మము పొందాలి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. చాలామంది సంబంధం కుదిరితే బాప్తిసం పొందుతా అయ్యారండి, ఉద్యోగం వస్తే బాప్తిసం పొందుతా అయ్యారండి, గర్భఫలం ఇస్తే దేవుడు బాప్తిసం పొందుతా అయ్యారండి. మరి నీ పాపాలు అయ్యారండి, మరి నీ పాపాల సంగతి ఏంటి? మానవులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు కదా. రోమాపత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చెప్తుంది కదా. కాబట్టి నీకు పాప క్షమాపణ అవసరం కదా. నీ పాపములు క్షమించబడాలంటే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలని మరి దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. రోమాపత్రిక 6వ అధ్యాయం 3, 6 వచనాలు మనం చూసినట్లయితే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందితమని బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? అలాగే 6వ వచనాన్ని మనం చూస్తే, ఈ బాప్తిస్మం ఎందుకు అనంటే మనం ఇంకను పాపములకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగులాగున, సిలువ వేయబడేలాగున, అలాగనే పాప శరీరము నిరర్ధకమగులాగున, పాపమునకు మనం ఇంకా దాసులము కాకుండా లాగున మనము క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందాలి. మరి నీ బాప్తిసానికి ఇప్పుడు దేవుని యొక్క లేఖనాలకు ఏమైనా సంబంధం ఉందేమో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాను. అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనంలో, గనుక తడవు చేయుట ఎందుకు, లేచి నీవు ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములు కడుగు వేసుకొనుమని సౌలు గారితో అననీయ భక్తుడు చెప్పెను. తడవు చేయకూడదు నీ పాపముల విషయంలో. ఒకవేళ నీవు నీ పాపములోనే ఉండి చనిపోతే నీవు నరకాగ్నికి బలైపోతావు. నరకములోనికి పోకుండా నీ ఆత్మ కాపాడు నిమిత్తము నీ శరీరము గత ధ్యానాంశంలో మనం ఉన్నప్పుడు ఇక్కడే లయమైపోవును, ఇక్కడే క్షయమైపోవును. అది కనబడదు కనుక నీ ఆత్మకు చావు లేదు కనుక నీ ఆత్మ పాతాళములో పడకుండు నిమిత్తము నీ పాపములను కడిగి వేసుకొనుమని ఇప్పుడే నీవు తడవు చేయొద్దు, వెంటనే ఈ పని నువ్వు చేయాలి అని సౌలుతో అననీయ బోధించినప్పుడు వెంటనే లేచాడు. ఆయన బాప్తిసం పొంది హానికరుడుగా ఉన్న, హింసకుడుగా ఉన్న, దూషకుడుగా ఉన్న ఆ యొక్క వ్యక్తి క్రీస్తు యేసుకు దాసుడయ్యాడు, క్రీస్తు ప్రభువుని ధరించుకున్నాడు, క్రైస్తవుడయ్యాడు. అలాగన మన జీవితాలు ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదివినట్లయితే, క్రీస్తును ధరించినటువంటి, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన ప్రతివారు కూడా క్రీస్తు ప్రభువుని ధరించుకున్నారు. ఒకవేళ బాప్తిసం పొందకపోయినట్లయితే, నీవు క్రీస్తు ప్రభువుని ధరించుకున్న వాడవు కాకపోయినట్లయితే, దిగంబరిగా వాక్యము నీకు జ్ఞాపకము చేయుచున్నది. ఒక వ్యక్తి బట్టల్లో ఉంటే ఎలా ఉంటాడు, బట్టలు లేకుండా ఉంటే ఎలా ఉంటాడో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఆలోచించే జ్ఞానం దేవుడు మనకిచ్చాడు. దిగంబరులుగా ఉండకూడదు, క్రీస్తు ప్రభుని ధరించుకునే వారిగానే మనం ఉండాలి. ఆయన ద్వారానే బాప్తిసం పొంది ప్రభువుని ధరించుకున్న మనందరము కూడా సంఘములోనికి చేర్చబడాలి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనములో సంఘములోనికి చేర్చబడిన వారందరూ కూడా అంతకుముందు వారి జీవితాల్లో ఆనందం లేకపోవచ్చు, వారి జీవితాల్లో నెమ్మది లేకపోవచ్చు. వారు సంఘములో చేర్చబడిన తర్వాత ఆనందముతోనూ కపటము లేని నిష్కపటమైన మనస్సుతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. వారెవరయ్యా అంటే, ఇంతకు మునిపే 3000 మంది చేర్చబడ్డారు. అంతకుముందు 12 మంది అపోస్తలులు ప్రభు చేర్చుకున్నాడు. వీరందరినీ స్వరక్తమిచ్చిన సంఘముగా, క్రీస్తు ప్రభు కట్టిన సంఘముగా, క్రీస్తు ప్రభు ప్రాణమిచ్చిన క్రీస్తు సంఘముగా అనుదినము అనేక మందిని ప్రభు క్రీస్తు సంఘములోనికి చేర్చుకొనుచుండెను. ఈ రక్షణ పొందుతున్న వారందరూ కూడా 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అపొస్తలుల బోధ యందు, సహవాసము యందు, రొట్టె విరుచుట యందు, ఎడతెక్క ప్రార్థన చేయుట యందు. చాలామంది బాప్తిసం పొందుతారు, వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, సహవాసం ఉండదు, వాక్యం ఉండదు. ఎప్పుడో నెలకొకసారి, 2 వారాలకు ఒకసారి రొట్టె విరుచుట, సహవాసంలోనికి రావటం ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అటువారికి ఆనందం ఉంటుందా? అటువారు నిష్కపటమైన మనసుతో ఉండగలుగుతారా? ఆలోచన చేసినట్లయితే ప్రార్థనా జీవితం లేని వారు ప్రశాంతంగా ఉండలేరు. ప్రార్థనా జీవితం లేని వారు ప్రభుతో ఉండలేరు. ప్రార్థనా జీవితం లేని వారు పాపముతో ఉంటారు. పాపానికి తండ్రి అపవాది, అపవాది అనుచరులు అయిపోతూ ఉంటారు. అపవాది యొక్క అనుచరులుగా మారిపోతూనే ఉంటారు. కానీ వీళ్ళ హృదయం ఏం చెప్పుద్దంటే, నువ్వు క్రైస్తవుడివి, నువ్వు బాప్తిసం పొందేవు, నువ్వు క్రైస్తవుడు అనే భ్రమలోనే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. భ్రమలో పనిచేయవు ప్రభు దగ్గర. ఒరిజినల్ కావాలి. ప్రభు మన హృదయాలను అనుదినం క్షణక్షణం చూస్తూ ఉంటాడు, పరిశీలిస్తూ ఉంటాడు. అపొస్తలుల బోధ వేరొక బోధ. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను నమ్మి నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నువ్వు బోధ వినేటప్పుడు నువ్వున్న సంఘము, నీవున్న బోధ లేఖనానుసారమైనదా కాదా? మనుషులు కల్పించిన పద్ధతుల్లో ఉన్నావా? మనుషులు కల్పించిన సంఘముల్లో ఉన్నావా? ఒక్కసారి నువ్వు స్వపరీక్ష. ప్రతి సంఘానికి ఒక స్థాపకుడు ఉన్నాడు. వీళ్ళందరూ పబ్లిక్గా కనపడుతున్నారు. యేసు ప్రభువును కనుమరుగు చేసేసారు. మొదటి శతాబ్దంలో బాప్తిసం పొందిన క్రైస్తవులందరినీ ప్రభు తన సంఘంలో చేర్చుకున్నాడు. నేను నా ప్రజల కొరకు ప్రాణం పెట్టాను, నేను నా ప్రజల కొరకు రక్తం ఇచ్చాను, నేను వీరిని కొన్నాను, కన్నాను అని ఆయన ఎంత చెప్పినా కూడా, ఈ 10 రోజులు బాప్తిసం పెట్టాడే, ఈ 10 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాడు. ఈయన అంటాడు, అమ్మా నిన్ను నేను కన్నా, నీ ఆత్మీయ తండ్రిని నేనే అంటాడు. ఆత్మీయులుగా మనకన్నా పెద్దవారిని, అనుభవనీయుల్ని, సేవకుల్ని మనం
మనకు ఒకే ఒక తండ్రి పరలోకమందు ఉన్నాడు, మనకు జన్మనిచ్చిన ఒకే ఒక తండ్రి భూమి మీద ఉన్నాడు. ఇంతకు మించి మళ్ళీ మూడో తండ్రి ఉండకూడదు. మత్తయి సువార్త 23వ అధ్యాయం చెప్పింది, మీరు భూమి మీద ఎవరిని తండ్రి అని పిలవద్దు, మీరు భూమి మీద ఎవరిని బోధకులని పిలవద్దు. మనందరికీ తండ్రి ఒక్కడే, క్రీస్తునందు మీరందరూ సహోదరి సహోదరులు అన్నారు. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. ఈ ఎడతెగని సహవాసములో, ఈ ఎడతెగని ప్రార్థనలో, ఎడతెగని ఆనందములో, ఎడతెగని నిష్కపటమైన మనసులో ఇక పాపం లేదు. ఇక కారణం ఏంటంటే క్రీస్తు ప్రభుని ధరించుకున్నారు కనుక వీళ్ళు పాపము చేయజాలరు. కాబట్టి ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావయ్యా, నీ రాకడ ఎప్పుడు సంసిద్ధమైతే అప్పుడు మేము రెడీ అంటూ అనుదినము వారి హృదయాలను సంసిద్ధం చేసుకుంటూ ఉన్నారు. 10 మంది కన్యకల స్టోరీ మనకు తెలుసండి. 10 మంది కన్యకులు పెండ్లి కుమారుని ఎదుర్కొనటానికి వెళ్ళారు. పెండ్లి కుమారుడు రావటం ఆలస్యమైతే అందరూ కూడా అక్కడ వేచి ఆయన రాకడ కొరకు చూస్తూ ఉన్నారు. అందరూ దివిటీలు వెలిగించుకొని వెళ్ళారు. బుద్ధి లేని కన్యకలు అక్కడ 5 కనిపిస్తారు. వారి దివిటీలు ఆరిపోవచ్చున్నవంట. బుద్ధి కలిగిన కన్యకలు 5 కనిపిస్తూ ఉన్నారు. వారి దివిటీలు వెలుగుతూనే ఉన్నాయి. ఒకవేళ వాళ్ళ దివిటీల్లో నూనె అయిపోతే వారు ఇంకా సిద్ధపాటుతో నూనె తీసుకొని వెళ్ళారు. సిద్ధపాటు లేనివారు, సహవాసం లేనివారు, ప్రార్థనా జీవితం లేనివారు అక్కడ కూడా ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నారు, మాకు కొంచెం నూనె ఇవ్వండి, మాకు కొంచెం సహాయం చేయండి. భక్తి పంచేది కాదండి, ఎవరి భక్తి వాళ్ళే సంసిద్ధం చేసుకోవాలి. ఎవరి యొక్క హృదయ స్థితిని వారే నిష్కపటముగా సంసిద్ధం చేసుకోవాలి. యథార్థతను ఎవరికి వాళ్ళే సంపాదించుకోవాలి. దేవుని యొక్క అనుచరులుగా ఎవరికి వాళ్ళే ఆ బలాన్ని సంపాదించుకొని ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనమండి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూచుచూ ఈ లోకములో గడుపుతూ ఉండాలి. ఈ లోకములో ఉండగానే స్వస్థ బుద్ధితోనూ బ్రతుకుచుండవలనని దేవుని యొక్క లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. ఈ వచనాలను ఒక్కొక్కటిగా మనం చదివినట్లయితే సమస్త మనుష్యులు కూడా ఏ ఒక్కరూ నశించిపోకూడదు, ఏ ఒక్కరూ నరకానికి పోకూడదు, ఏ ఒక్కరూ పాతాళములో ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశము. దేవుడు మన కొరకు ప్రత్యక్షమై ఉన్నాడు. మనము మన భక్తిహీనతల్లోనే చనిపోకూడదని, ఇహలోక మాలిన్యమును, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలని ఆయన కోరుతా ఉన్నాడు. మనం దేనిని చేపట్టాలి అంటే శుభప్రదమైన నిరీక్షణను చేపట్టాలి. శుభప్రదమైన నిరీక్షణ పొందు నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు కొరకు మనం ఎదురు చూస్తూ ఈ లోకములో క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉండగానే మన బుద్ధికి జబ్బు లేకుండా, మన బుద్ధికి స్వస్థత. అసలు ఈ పదం ఎక్కడన్నా వినపడుతుందండి? ఎంతసేపు శరీరానికే స్వస్థత, వ్యాధులకే స్వస్థత, బుద్ధికి స్వస్థత లేదు. అసలు ఈ శరీరము భూమి మీద మనం బ్రతకడానికి అవసరం. మనం మోక్షములో
చేరాలి అంటే ఈ శరీరంతో పని లేదు. ఈ లోకంలో బ్రతకడానికి శరీరం అవసరం. ప్రభు ఇచ్చాడు గొప్ప ఆశీర్వాదం, ప్రభు ఇచ్చాడు గొప్ప అవయవాలు, ప్రభు మన అవయవాలను దీవించాడు, మన ఆయుష్కాలాన్ని దీవించాడు, మన ఆరోగ్యాన్ని దీవించాడు. కానీ దీవెనలన్నిటితో పాటు ఆరోగ్యవంతమైన బుద్ధికి ఉన్న స్వస్థత కూడా మనకు అవసరమై ఉంది. స్వస్థ బుద్ధి అంటే అది జబ్బు లేని బుద్ధి, ఆరోగ్యవంతమైన బుద్ధిని మనం కలిగి ఉండాలని ఈ లోకంలో మన యొక్క జీవితాలను లేఖనాల ద్వారా మనల్ని మనం హెచ్చరించుకుంటూ మనము ఇంకా అనేకులకి యొక్క వర్తమానాన్ని తెలియచేస్తూ ఈ లేఖనాల ప్రకారము మన జీవితాలు ఉండునట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, క్రైస్తవులంటే ఎవరు? క్రైస్తవ అనుచరులుగా, క్రీస్తు అనుచరులుగా మొట్టమొదట అంత్యయకులో ఉన్న శిష్యులు క్రైస్తవులుగా ఉన్నారు. ప్రభువా, అలాగనే మొట్టమొదట మాకు శిష్యరకాన్ని నేర్పండి, మిమ్మల్ని వెంబడించట నేర్పండి. నీ శిష్యులుగా నిన్ను వెంబడించి నా తండ్రి నీ యొక్క మాటలను మేము నేర్చుకొని నీ అడుగు జాడల్లో మా జీవితాలు ప్రభా జీవించలాగున మమ్మల్ని అందరినీ సంసిద్ధం చేయండి. మా తండ్రి అయిన దేవా, మా కొరకు నీ ప్రియకుమారుని లోకానికి పంపారు. మా తండ్రి లోక సంబంధమైన మా తండ్రి పాపము నుండి, అలాగే దురభ్యాసాల నుండి, దుర్నీతి బంధకాల నుండి మమ్మల్ని విడిపించి నా తండ్రి నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేయమని ప్రతి కుటుంబాన్ని, కుటుంబ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, యవనస్తులైన బిడ్డల వివాహాలు సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తే సంపూర్ణ క్రైస్తవులుగా ప్రతి కుటుంబాన్ని మార్చుమని ఈ దీవెనలు ఇస్తున్నాములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. కదులకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే, యేసయ్య నీ చెంతనుండగా ఈ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఈ చింత నీకింక లేదుగా. కదలకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే.